ఎందుకు ఏంటంటే వాళ్ళకి తేడాలు వచ్చాయన్న దేంట్లో తేడా లెక్కలో తేడా వచ్చాయా దేంట్లో తేడాలు వచ్చాయని అయితే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రజానీకం కానీ విశాఖ నగరవాసులు కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళకి అధికారంతో పాటు దోచుకోవడం ఈ రెండు వాళ్ళకి అవసరం. ప్రజల తాలూకా మంచి పరిపాలన చేయాలి చూడాలి అనే ఆలోచన లేదనిపిస్తుంది. అది అంటే నాకు డిప్యూటీ మేయర్ వస్తే లేదు, నాకు మేయర్ వస్తే లేదు, నాకు ఇంకో పదవి వస్తే దాంతో అధికారం చెలాయిద్దాం, లేదు దాంతో దోచుకుందాం. దేనికోసమైనా ఎదుగుతాం. సరే నిజంగా ఆ పార్టీకి తెలుస్తుంటే ఆ కూటమి పార్టీలకి కానీ తెలుస్తుంటే ఎవరికి ఇచ్చుకోండి, మాకు అనవసరం సబ్జెక్టు, మాకు సంబంధమైన అంశం. కానీ పార్టీలో ఇదేంటి ఎవరు నవ్విపోతారు. సుమారు 63 మంది కార్పొరేటర్లు ఉంటే దగ్గర 20 మంది కార్పొరేటర్లు వచ్చి డమ్మా కొట్టేశారు. అంటే పార్టీకి పట్టలేదు, ఎంతసేపు సింగిల్ పాయింట్ ఎజెండా అనేది అర్థమవుతుంది. కాబట్టి చాలా దురదృష్టకరం. ఇవాళ విశాఖపట్నం కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల్లో జరిగిన పరిణామం. దీన్ని బట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వానికి అధికారమే ముఖ్యం తప్ప అది ప్రయోగపెట్టుకుని అవినీతి కార్యక్రమాలు చేయడమే తప్ప, దోపిడీ చేయడమే తప్ప ప్రజల సంక్షేమం కానీ ప్రజల తాలూకు అభివృద్ధి కానీ వీళ్ళకి అక్కర్లేదు అనేది ఈ ఎన్నిక స్పష్టం చేస్తుంది.